ఇండియన్ పాలిటీ గ్రూప్ 2 పేపర్ 2017 పార్ట్ 2. ఈ క్రింది పేర్కొన్న పరిమితులు మరియు ఆంక్షలకు లోబడి భారత పార్లమెంట్ శాసనాలు చేస్తుంది. అధికార విభజనకి లోబడి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది పేర్కొన్న వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. భారతదేశంలో ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారాన్ని సుప్రీంకోర్టుపై ఉంచారు. ఇది రాంగ్. మిగిలినవి కూడా సరైనవే. ప్రాథమిక హక్కులపై చట్టసభలు విధించిన పరిమితులు సహేతుకులను కోర్టులు నిర్ణయిస్తాయి. అదేవిధంగా 1978వ సంవత్సరంలో చేసిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19 క్లాస్ 1 మరియు 31ను తొలగించారు. అదేవిధంగా చట్టబద్ధమైన అధికారము లేదా శాసన సంబంధ జోక్యంతో కార్యనిర్వాహక ఆదేశం ద్వారా ఎవరి ఆస్తినైనా తీసుకుంటే ఆర్టికల్ 32 ప్రకారం కోర్టుల నుండి రక్షణ పొందే అధికారం వ్యక్తులకు లేదు. ఫస్ట్ ఆప్షన్ మాత్రం రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిలో అత్యున్నత న్యాయస్థానం చొరవతో అమల్లోనికి రానటువంటి పరిణామం ఏది? ప్రాథమిక హక్కులకు మినహాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఏది రాజ్యాంగ సంస్థ కాదు? ఈ క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్. వెనుకబడిన కులాలకు సంబంధించి క్రింది వానిలో తప్పు సమాధానం గుర్తించండి. రాజ్యాంగం వెనుకబడిన తరగతుల పౌరులకు సంబంధించిన నిర్వచనం చేసింది. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. ఆర్టికల్ 16 క్లాస్ 4 ప్రకారం వెనుకబడిన కులాల గురించి తెలిపేటప్పుడు ముఖ్యంగా సామాజిక వెనుకబాటును ప్రస్తావిస్తుంది. సామాజిక మరియు విద్యా సంబంధ రెండింటిలో వెనుకబాటుతనము అవసరం లేదు. విధంగా ఆర్టికల్ 338 క్లాస్ 10 ప్రకారం వెనుకబడిన తరగతులని షెడ్యూల్ తెగలనే పదజాలంలో ఇమిడి ఉన్నది. విధంగా ఇందిరా సహాయం కేసు వెనుకబడిన కులాలకు సంబంధించినది. ఫస్ట్ ఆప్షన్ మాత్రం రాంగ్. వెనుకబడిన కులాలకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్. భారత పౌరులకు రాజ్యాంగం కొన్ని రక్షణలు కల్పించింది. దీనికి సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. పాత తేదీ నుండి వర్తించే విధంగా నేర శిక్షా స్మృతిని తయారు చేసే అధికారం భారత పార్లమెంటుకు కలదు అన్నారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. ఒకే నేరానికి సంబంధించి 2 సార్లు విచారణ మరియు శిక్షలు విధించడానికి వీలు లేదు. అదేవిధంగా నేరారోపణకు గురైన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి చేయడానికి వీల్లేదు. అదేవిధంగా ఆర్టికల్ 22 ప్రకారం కల్పించబడిన రక్షణలు ముందు జాగ్రత్తగా నిర్బంధించే అధికారం కల్పించే చట్టాలకు వర్తించవు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం తన పౌరులకు మత హక్కును కల్పిస్తుంది. దీనికి సంబంధించి క్రింది వాణిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. భారత పౌరులకు ఎలాంటి పరిమితులు లేని మత హక్కు అందుబాటులో ఉంది. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. ఒక మతాన్ని అభివృద్ధి చేయడానికి పన్నులు చెల్లించాలని రాజ్యం పౌరులను నిర్బంధం చేయలేదు. అదేవిధంగా రాజ్యం నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో మత ప్రచారం పూర్తిగా నిషేధము. అదేవిధంగా రాజ్యం నిర్వహించిన విద్యా సంస్థల్లో మత ప్రచారం పూర్తిగా నిషేధం కానప్పటికీ ఇతర మతస్థులపై వారి సమ్మతి లేకుండా మత ప్రచారాన్ని చేయడం నిషేధం. నెక్స్ట్ క్వశ్చన్. రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయ్యే లోపలే నూతన రాష్ట్రపతి ఎన్నికలు జరగాలి. ఏ కారణం చేతైనా ఆలస్యం జరిగితే నూతన రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు పదవీ కాలం పూర్తయిన రాష్ట్రపతి అధికారంలో కొనసాగుతారు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఆర్డినెన్సుల రూపంలో శాసనాలు జారీ చేసే అధికారం కార్యనిర్వాహక వ్యవస్థకు ఉంది. కానీ క్రింది పేర్కొన్న కాలం లోపల శాసనసభ ఆమోదం లభించకపోతే ఆ శాసనం ఎంతకాలం అమల్లో ఉంటుంది? 6 నెలల 6 వారాలు అమల్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని పాటిస్తుంది. భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని పాటిస్తుంది. దీనికి సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. భారత రాష్ట్రపతి దేశానికి వాస్తవ కార్యనిర్వాహక అధిపతిని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. కొంతమంది మంత్రులు రాజ్యసభకు సంబంధించిన
వారైనప్పటికీ మంత్రివర్గ సమిష్టి బాధ్యత మాత్రం లోక్సభ పట్లనే ఉంటుంది. విధంగా మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు. శాసనసభకు వారి పట్ల విశ్వాసం ఉన్నప్పటికీ మంత్రులను తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంది. విధంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రిమండలి జీవితకాలం శాసనసభ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో మంత్రిమండలి జీవితకాలం శాసనసభ విశ్వాసంపైనే ఆధారపడి ఉంటుంది అనమాట. సెకండ్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్కి సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. దేశ మొత్తం ఆర్థిక వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ మాత్రమే కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ నియంత్రణలో ఉంటుంది. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ యొక్క పదవీ కాలం ఏంటంటే 6 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ పదవీ కాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు. ఏది ముందైతే అప్పుడు పదవీ విరమణ పొందుతారు. అదేవిధంగా కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ జీతభత్యాలు అనేవి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ ప్రోరోగ్ కావడం మరియు తిరిగి సమావేశం కావడం మధ్య కాలాన్ని ఏమని పిలుస్తారు? విరామకాలం అని పిలుస్తారు. విరామకాలం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 102లో పేర్కొన్న కారణాలతో ఒక వ్యక్తిని అనర్హుడిగా ప్రకటిస్తే ఆ సభ్యుని యొక్క సీటు ఏమవుతుంది? వెంటనే ఖాళీ అవుతుంది ఆ సభ్యుని యొక్క సీటు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ స్పీకర్ తొలగింపునకు సంబంధించిన అవిశ్వాస తీర్మానం విషయంలో ఈ క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. స్పీకర్కు ఓటు హక్కు ఉంటుంది మరియు సమాన ఓట్లు వచ్చినప్పుడు నిర్ణయాత్మక ఓటు హక్కు కూడా ఉంటుంది. ఇది రాంగ్. మిగిలినవి కూడా సరైనవి. లోక్సభ సమావేశాలకు స్పీకర్ అధ్యక్షత వహించరాదు. విధంగా సభలో ప్రసంగించే అధికారం స్పీకర్కు ఉంటుంది. విధంగా సభ సమావేశాల్లో పాల్గొనే అధికారం స్పీకర్కు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి రాష్ట్రపతికి ఉన్న అధికారాలలో క్రింది పేర్కొన్న వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. కేంద్రం నుండి రాష్ట్రాలకు బదిలీ చేసే నిధులను పెంచవచ్చును. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవి. కేంద్రం నుండి రాష్ట్రాలకు బదిలీ చేసే నిధులను తగ్గించవచ్చు. అదేవిధంగా కేంద్రం నుండి రాష్ట్రాలకు బదిలీ చేసే నిధులను రద్దు చేయొచ్చు. అదేవిధంగా జాతీయ అత్యవసర పరిస్థితి దేశం మొత్తం లేదా ఒక భాగంలో విధించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర స్థాయిలో అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాకు సమానమైన అధికార పదవి క్రింది వానిలో? అడ్వకేట్ జనరల్ పదవి. నెక్స్ట్ క్వశ్చన్, శాసనమండలి నిర్మాణం సంబంధించి క్రింది పేర్కొన్న వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. మొత్తం మండల సభ్యులలో 1/13వ వంతు సభ్యులు శాసనసభ ద్వారా ఎన్నికవుతారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. మొత్తం మండల సభ్యులలో 1/3వ వంతు సభ్యులు స్థానిక సంస్థల ద్వారా ఎన్నికవుతారు. అదేవిధంగా 1/12వ వంతు సభ్యులు పట్టభద్రుల ద్వారా ఎన్నికవుతారు. అదేవిధంగా 1/12వ వంతు సభ్యులు ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎన్నికవుతారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభకు ఒక ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేసే అధికారం గవర్నర్కు ఉంది. ఈ రిజర్వేషన్ క్రింది పేర్కొన్న సంవత్సరానికి సమాప్తం అవుతుంది. 2020 నాటికి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 192 పేర్కొన్న విధంగా ఒక రాష్ట్ర శాసనసభ్యుడు అనర్హత పరిధిలోకి వస్తే ఆ విషయాన్ని ఈ క్రింది వారికి పంపిస్తారు. రాష్ట్ర గవర్నర్కు పంపిస్తారు. ఆర్టికల్ 192 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, 1984వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో ఏ ప్రాంతీయ పార్టీ లోక్సభలో అతిపెద్ద ప్రతిపక్షంగా అవతరించింది? తెలుగుదేశం పార్టీ, టీడీపీ. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ ఉభయ సభలు ఉమ్మడి సమావేశం జరపమని కేంద్ర మంత్రి మండలి రాష్ట్రపతిని కోరితే రాష్ట్రపతి తన విచక్షణ అధికారాలలో భాగంగా ఉమ్మడి సమావేశం పిలవకపోతే ఆ బిల్లు అనేది అంతటితో సమాప్తం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాల నిర్వహణకు సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించండి. సెకండ్ ఆప్షన్ రాంగ్. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన శాసనాలు షెడ్యూల్ ప్రాంతాలకు వర్తించమని ప్రకటించే అధికారం గవర్నర్కు లేదు. అది రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ రాంగ్, మిగిలినవి కూడా సరైనవే. షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు రాజ్యాంగపు 6వ షెడ్యూల్లో కనిపిస్తాయి. అదేవిధంగా గిరిజన ప్రాంతాలు భూ బదలాయింపులపై పరిమితులు లేదా నిషేధం విధించే నిబంధనలు గవర్నర్ చేయొచ్చు. అదేవిధంగా షెడ్యూల్ మరియు గిరిజన ప్రాంతాల నిర్వహణకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలను సాధారణ చట్టం ద్వారా పార్లమెంటు మార్చొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సుప్రీంకోర్టు అప్పీలేట్ అధికార పరిధికి సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానం గుర్తించండి. ఫోర్త్ ఆప్షన్ రాంగ్ ఆన్సర్. క్రిమినల్ అంశాలకు సంబంధించిన అప్పీల్ విషయంలో సుప్రీంకోర్టుకు అదనపు అధికారాలు ఇస్తూ శాసనాలు చేసే అధికారం పార్లమెంటుకు లేదని ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. సివిల్, క్రిమినల్ మరియు ఇతర కేసులకు సంబంధించి రాజ్యాంగ వ్యాఖ్యానం అవసరమైనప్పుడు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునే హక్కు ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగ వ్యాఖ్యానంతో సంబంధం లేకుండా సివిల్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకునే హక్కు ఉంటుంది. అదేవిధంగా ప్రత్యేక సెలవు పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు అధికారము పరిమితమైనది మరియు రాజ్యాంగ సవరణ ద్వారా దానిని తగ్గించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఏది భారత రాజ్యాంగ సామాఖ్య లక్షణం కాదు? కాగ్, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్, స్వతంత్ర న్యాయస్థానము, అధికార విభజన, దృఢ రాజ్యాంగం అనేవి భారత రాజ్యాంగ సామాఖ్య లక్షణాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్థిక సంఘం పాత్ర, విధులు మరియు బాధ్యతలకు సంబంధించి క్రింది వాటిలో తప్పు సమాధానం గుర్తించండి. కేంద్ర రాష్ట్రాల ఆదాయ మరియు వ్యయ వివరాలను నిర్వహించడం. ఇది రాంగ్ ఆన్సర్. కేంద్ర రాష్ట్రాల ఆదాయ మరియు వ్యయ వివరాలను నిర్వహించడం. పన్నుల రూపంలో వచ్చే నికర ఆదాయాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య పంపకం విషయంలో సిఫార్సులు చేయడము ఆర్థిక సంఘం యొక్క విధి. విధంగా కేంద్రం నుండి రాష్ట్రాలకు వచ్చే గ్రాంటింగ్ ఎయిడ్కు సంబంధించిన విధానాలు రూపొందించడము, అదేవిధంగా బలమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు రాష్ట్రపతి కోరికపై సిఫార్సులు చేయడం ఆర్థిక సంఘం యొక్క విధులు అన్నమాట. ఫోర్త్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 233 ప్రకారం జిల్లా న్యాయమూర్తి నియామకం సంబంధిత రాష్ట్ర హైకోర్టును సంప్రదించి రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో పైన వారిలో ఎవరూ కాదు నోటా అను మీటర్ను ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు? 2013 నుంచి నోటాను అమలు చేస్తున్నారు. ఇవి 2017 ఇండియన్ పాలిటీ ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్ పార్ట్ తర్వాత వేగంగా చెప్తాను మిగిలిన క్వశ్చన్స్. థ్యాంక్ యూ.